ఔర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అనే నినాదంతో భాజపా శ్రేణులు ముందుకు కదులుతున్నాయని భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు కమల దళంలో చేరారు. ఈ సందర్భంగా బీజేపీ అర్బన్ ధన్పాల్ సూర్యనారాయణ, నూతనంగా పార్టీలో చేరిన బీఆర్ఎస్ మాజీ డివిజన్ అధ్యక్షులు సంతోష్ కులాచారి, హరీష్ వారి అనుచరులకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ, దేశం మొత్తం రామనామ జపం ఏ విధంగా అయితే జరుగుతోందో ఆ బాలరాముని ప్రతిష్ఠ చేసిన మోడీ గారి పేరు కూడా దేశ ప్రజలందరూ జపం చేస్తున్నారని, కేంద్రంలో మరోసారి మోడీ సర్కార్ కోసం దేశ ప్రజలందరూ రాముని వేడుకుంటున్నారని, రాబోయే ఎన్నికల్లో కాషాయి జెండా మరోసారి ఎగరడం పక్కా అని ధీమా వ్యక్తం చేస్తూ, గత 10 ఏళ్లుగా ఒక్క అవినీతి లేకుండా మచ్చలేని నాయకుడిగా సుపరిపాలన అందిస్తున్న మోడీ నేతృత్వంలోని బీజేపీ కేంద్ర నాయకత్వం తీసుకొస్తున్న అనేక సంక్షేమ పథకాలు చూసి ఈ రోజు దేశం మాత్రమే కాదు ప్రపంచం మొత్తం మోడీ వైపు, భారతదేశం వైపు చూస్తున్నాయని, అటువంటి పార్టీ మోడీకి ఆకర్షితులై ఈ రోజు బీజేపీలో చేరిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఏపీ నడ్డా గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, అరవింద్ ధర్మపురి గారి నాయకత్వం. భారత్ మాతాకి జై తెలంగాణ. మన అసెంబ్లీలో ఆ కాంగ్రెస్ నాయకులు యూపీఏ అప్పటి అధ్యక్షురాలు వారి దయాదాక్షిణ్యాలతోటి తెలంగాణ వచ్చిందని అన్నప్పుడు మన వాళ్ళందరూ కూడా ఏకతాటి మీద ఒకేసారి లేచి, చిన్నమ్మ, అందరికి చిన్నమ్మ, అప్పుడు తెలంగాణ డిక్లేర్ చేసినప్పుడు అప్పుడు ఇద్దరే ఎంపీలు ఎక్కడ కనిపించలే వాళ్ళు. 2 సంవత్సరాల ముందే మీరు బిల్లు పెట్టండి, మేము మద్దతు ఇస్తామని చెప్పిన భారతీయ జనతా పార్టీ ఆ క్రెడిట్ మన చిన్నమ్మ స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారు అప్పుడు చెప్పడం జరిగింది, మాకు మద్దతు ఇవ్వడం జరిగింది. వీళ్ళు చరిత్రను మర్చిపోతారు కాంగ్రెస్ వాళ్ళు. అది భారతీయ జనతా పార్టీలోకి ఈరోజు భారతీయ జనతా పార్టీ సంస్కరణలో సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కులాచారి సంతోష్ గారు మరియు సుగంధం హరీష్ గారు, వారి బృందం భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకొని పార్టీలోకి వచ్చినందుకు మీ అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫు నుండి స్వాగతం, సుస్వాగతం. ఏమేమి చూస్తున్నామన్నా ఈరోజు ఆశ్చర్యకరమైన విషయాలు. మోడీ గారు వచ్చిందంటే అయోధ్యలో రాముడు వచ్చింది. 500 ఏళ్ళ నుంచి ఆగేడు. ఇక పుట్టుకతోటి కాంగ్రెస్ పక్క రాష్ట్రంలో అశోక్ రావు చౌహాన్ పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు కూడా ఊహించారు అటువంటి వాళ్ళు బీజేపీకి వస్తున్నారు. సీనియర్ 20, 30, 40 సంవత్సరాలు పదవులు, కేంద్ర మంత్రులు అయ్యింది. అప్పుడు మాజీ కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు బీజేపీ. అంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏదైతే మన ప్రధానమంత్రి అయినా కానీ ప్రపంచ దేశ నాయకులతోటి పొగడబడుతున్న నాయకుడు. మోడీ ఈజ్ అవర్ బాస్. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు మళ్లీ పునర్వైభవం తీసుకొస్తున్న మోడీ మా అందరికి కూడా మార్గదర్శకుడు. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు పటిష్టంగా ఉంటే ప్రపంచమంతా కూడా శాంతియుతంగా ఉంటుందని యూరోప్ వారు కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఆయన సంకల్పం ఏదైతే 2047 వరకు భారతదేశాన్ని విశ్వగురు స్థానానికి తీసుకెళ్లే దిశగా ఆయన చేస్తున్న ప్రయత్నము నిజంగా చాలా, అది ఎంతగా మనం పొగిడినా కానీ తప్పలేదు.
ఆర్మిషలు గత 10 సంవత్సరాల నుండి ఒక లీవ్ తీసుకోకుండా 15, 16 గంటలు 18 గంటలు పనిచేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మనము భారతీయ జనతా పార్టీలో ఉండడము, ఈ రోజు మనం కండువా కప్పుకోవడం అనేది నిజంగా మన పూర్వజన్మ సుకృతంగా నేను చెప్తా ఉన్నాను. జనవరి 22 నుంచి దేశమంతా రామమయం, ఎక్కడ చూసి అక్కడ రామమయం, ఎక్కడ చూపుతారన్నా కానీ ఏదో ఎక్కడ ఒక దగ్గర మనము రాముడి ప్రోగ్రామో లేకుంటే రాముడి గానమో రాముడి పాటలో వింటా ఉంటాం. ఈరోజు మాతా రాజలక్ష్మి హిందూ నగర్కు రావడం జరిగింది నిన్న రాత్రి. ఆమె సుప్రీంకోర్టు లాయరు. ఆమె మాత సన్యాసం తీసుకున్నది. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు వెయిట్ లిఫ్టర్ గా ఈ నెల 12వ తారీఖు నుండి మదురైలో బుల్లెట్ ద్వారా బుల్లెట్ నడుపుకుంటూ 21,000 కిలోమీటర్లు 15 రాష్ట్రాల గుండా ఏప్రిల్ 18 వరకు ఢిల్లీ చేరుతుంది బుల్లెట్ ప్రయాణము. ఎందుకు? మరొక్కసారి మోడీ సర్కార్ రావాలా, మరొకసారి మోడీ ప్రధానమంత్రి కావాలనే సంకల్పం. ఔర్ ఎక్ బార్ మోడీ సర్కార్, ఆమె సంకల్పం. అంటే ఎవరు కోరుకుంటలేరు, ఏ పార్టీ వాళ్ళు కూడా. అసలు మోడీకి ఎవరన్నా ఉన్నారా సంస్థానం? నక్కకు నాగలోకకు ఉన్నంత తేడా. కాంగ్రెస్ కోటేస్తే ఓళ్ళు బాగుపడతారు, సోనియా కుటుంబం బాగుపడుతుంది. బీఆర్ఎస్ కేస్తే కేసీఆర్ కుటుంబం బాగుపడుతుంది. బీజేపీ కేస్తే దేశం బాగుపడుతుంది, ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా ఉంటారు. ఇది బీజేపీ గొప్పతనం. బీజేపీ ఒక నీతి నిజాయితీతోటి, దేశభక్తితోటి, దేశం కోసం ధర్మం కోసం నిజమైన సెక్యులర్ పార్టీ ఏదైనా ఉందంటే దేశంలో కేవలం భారతీయ జనతా పార్టీ. సొక్కా సాత్, సొక్కా వికాస్, సొక్కా విశ్వాస్ అనే నిదానంతో రాజకీయ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఈ రోజు దేశ ప్రజలు 140 కోట్ల ప్రజలకు చెందుతా ఉన్నాయంటే అది మోడీ గారి గొప్పతనమే. ఈ రోజు 60 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు, 10 సంవత్సరాల మోడీ గారి పరిపాలన ఇంకొక వైపు, రెండు చూస్తే అప్పటి అభివృద్ధి 60 సంవత్సరాల అభివృద్ధి, ఇప్పుడు 10 సంవత్సరాల అభివృద్ధి దానికి 3 పరిగెడతా ఉంది. అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు కానీ, రైల్వేస్ కానీ, రక్షణ శాఖ కానీ, మేక్ ఇన్ ఇండియా, రైతుల విషయం కానీ, యువకుల విషయంలో కానీ, మహిళల విషయంలో కానీ ఏ రంగం కూడా, ప్రతి రంగం కూడా మోడీ గారి ఆధ్వర్యంలో ఈ రోజు అభివృద్ధి పదంలో ముందుకు పరిగెడతా ఉంది. ఇది భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల్లో ఒక్క స్కామ్ లేకుండా, ఎటువంటి అవినీతి లేకుండా భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రభుత్వము ఈ 10 సంవత్సరాలు పరిపాలిస్తున్న ప్రభుత్వం ఏదంటే భారతీయ జనతా పార్టీ. అటువంటి పార్టీలోకి మీరందరూ రావడము మరొక్కసారి మీ అందరికీ స్వాగతిస్తూ, ఏదైతే పార్టీ ఇచ్చిన అన్నగారు చెప్పినట్లు పాత కొత్త కలయిక అది గొప్పతనం. భారతీయ జనతా పార్టీ ఉన్న గొప్పతనం ఏంటిదంటే 40 సంవత్సరాల వాళ్ళైనా 4 రోజుల వాళ్ళైనా అందరూ సమానమే. మిమ్మల్ని మీరందరూ కూడా దయచేసి పెద్దవాళ్ళని, సీనియర్లను గౌరవించాలా. పెద్దవాళ్ళు, సీనియర్లు కూడా మీ అందరికీ కూడా తప్పకుండా మనస్ఫూర్తిగా అన్నింటిలో కూడా మీకు స్వాగతిస్తారని తెలియజేస్తూ, పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు, ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి. మొన్న 75,500 ఓట్లు, 42% మైనార్టీ ఉన్న మన నియోజకవర్గంలో హిందూ బంధువులందరూ కూడా 75,500 ఓట్లు వేసింది. అది ఆ ఓట్లు వేసిన ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎదురు చూసి, అరే ఇంకా వేయని వాళ్ళు ఒక 35,000 మంది హిందూ ఓట్లు మనకు రాలేదు. తప్పు జరిగింది, భవిష్యత్తులో తప్పకుండా బీజేపీకి ఓటేస్తామని సిద్ధంగా ఉన్నాం. సిద్ధంగా ఉంటే మనం కూర్చున్న దగ్గర కాదు, ఇక్కడ పాత వాళ్ళు కానీ కొత్త వాళ్ళు కానీ వచ్చే 2 నెలల పార్లమెంట్ ఎలక్షన్ లో మనమందరం కూడా కలిసికట్టుగా మనకిచ్చిన బాధ్యతలు నిర్వర్తిస్తూ మనము ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో మన గోల్ ఏంటిదంటే 1,00,000 ఓట్లు రావాలా. ఆ 1,00,000 ఓట్లు సాధించడానికి మనమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి నరేంద్ర మోడీ గారికి నిజామాబాద్ అర్బన్ నుండి గిఫ్ట్ గా ఇస్తామని మనం తెలియజేస్తూ, ఎందుకంటే మనకు అనుభవము, పనిచేసే సత్తా, పనిచేసే ఉత్సాహం ఉన్న
జిల్లా అధ్యక్షుడు దినేష్ అన్న గారి ఆధ్వర్యంలో తప్పకుండా మన గోల్ సాధిస్తామని ఆ విశ్వాసం నాకుంది. తప్పకుండా మీ అందరు కూడా ఉత్సాహము ఎక్కడ చూస్తే అక్కడ జై శ్రీరామ్ తప్పకుండా మనం గోల్ సాధిస్తామని తెలియజేస్తూ మరొకసారి సంతోష్ మరియు హరీష్ గారికి వారి బృందానికి స్వాగతం చెప్తూ జై శ్రీరామ్. ఇక్కడ చూడాలి సంతానం అన్న ఇక్కడ చూడండి చూడండి అన్న ఇక్కడ అన్న అన్న ముందర పెట్టక